ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతిపై ప్రభుత్వం దర్యాప్తు ముమ్మరం చేయాలని వరంగల్లో క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేస్తూ పాస్టర్ ఆత్మకు శాంతి చేకూరాలని క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపినప్పటికీ అందులో వాస్తవం లేదని, ఎవరో కుట్రపూరితంగానే హత్య చేసినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని తెలుగు రాష్ట్రాలలో తీవ్ర చర్చలు నడుస్తున్న నేపథ్యంలో వరంగల్లో ఈ ఘటనపై క్రైస్తవ సంఘాలు పలువురు నాయకులు స్పందించారు. పాస్టర్ మృతికి గల కారణాలపై తక్షణమే ప్రభుత్వం లోతుగా దర్యాప్తును నిర్వహించవలసిందిగా డిమాండ్ చేశారు. అందులో భాగంగా వరంగల్ పోచం మైదాన్ కూడలిలో పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతిపై సంతాపం తెలియజేస్తూ కొవ్వొత్తులతో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. అనంతరం పలువురు కార్పొరేటర్లు మాట్లాడుతూ అన్ని కులాలకు మతాలకు సమానత్వాన్ని పంచే దేశమని, ఈ దేశంలో మతతత్వ రాజకీయాలను ఖండించాల్సిన బాధ్యత ప్రతి పౌరునికి ఉందని తెలిపారు. పాస్టర్ మృతిపై ప్రభుత్వ విచారణను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. We want justice. 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 క్రైస్తవుల ఐక్యత జోసఫలో క్రైస్తవుల ఐక్యత జోసఫలో క్రైస్తవుల ఐక్యత జోసఫలో మరి రాజమండ్రిలో పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి హత్యనా రోడ్డు ప్రమాదమా అనేది ఇంతవరకు అక్కడి ప్రభుత్వం మరి తేల్చి చెప్పలేదు. మరి దీనికి మేము తీవ్రంగా చాలా బాధపడుతున్నాం. ఎందుకు అంటే ఏదైనా కూడా 24 గంటలనే పట్టుకునే ప్రభుత్వము ఈ యొక్క పాస్టర్ హత్యకు మరి ఇన్ని రోజులు ఎందుకు కాలయాపన చేస్తుందో మరి మాకు అర్థం కావట్లేదు. దీన్ని ఏదో ఒకటి మీరు మాకు తెలిసి చెప్పాలని చెప్పని మేము మా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడా మరి ఎందుకు అంటే పాస్టర్ ప్రవీణ్ గారు కూడా ఉండేది తెలంగాణలో కాబట్టి మరి తెలంగాణ ప్రభుత్వం కూడా దీనికి వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుకుంటూ మరి ఇలాంటి హత్యా రాజకీయాలు, ఇలాంటి హత్య మనము ఎప్పుడు మనం చూడండి. ఏ మతాన్నైనా కూడా మనం గౌరవించాలి, మన మతాన్ని గౌరవించాలి, పరమతాన్ని కూడా గౌరవించాలని చెప్పి నినాదం మన నాటి ఉన్నది కాబట్టి మనం అందరం బైబుల్ చదువుకునే పిల్లలం కాబట్టి మనం ఎవరిని దూషించని అవసరం లేదు. ఓకే, పాస్టర్ ప్రవీణ్ గారి భార్య ఒకటే మాట అన్నది, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఏదో కనుక వీళ్ళను క్షమించు అని చెప్పి అన్నది. అది ఒకవేళ హత్య అయినా కూడా తను దేవుని బిడ్డ కనుక క్షమించమని దేవుణ్ణి కోరుకున్నది కనుక మరి పాస్టర్ ప్రవీణ్ గారికి అలాగే వాళ్ళ కుటుంబానికి మేము సంతాపం తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన రైసిటీ వింగ్ సభ్యులందరికీ అలాగే మా తోటి కార్పొరేటరు మన వస్కుల బాబన్నకు, కుమార్ అన్నకు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, సిమియోన్ పాల్కు, సంగీత్కు, నరేష్కు, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ పేరు పేరున దేవుని శుభములు తెలియజేస్తున్నా.